కాపాడుకుందాం ప్రభుత్వ విద్యారంగాన్ని, బలోపేతం చేద్దాం ప్రభుత్వ పాఠశాలల్ని, కాపాడుకుందాం ప్రభుత్వ విద్యారంగాన్ని. ప్రభుత్వం తప్పనిసరిగా అందించాలి. ప్రభుత్వ బాధ్యత. అదే అందుకోసం వాయి తీసుకుంటాం. రాష్ట్ర అధ్యక్షులు పూర్వ ఎమ్మెల్యే స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పౌర స్పందన వేదిక ఉపాధ్యక్షురాలు కేఎం మంగా మేడం గారికి, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు. ప్రభుత్వ బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలనే లక్ష్యంతోనే తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రచార జాత నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ బడులేంటి, చదువులో అంతరాలేంటి, అంతరాలు పోవాలేంటి, ఈ మాటలు విన్నప్పుడు కొంతమందికి కొంచెం అస్పష్టంగా కూడా కనిపించవచ్చు. కానీ నేడు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కువగా ప్రభుత్వ బడులు తగ్గిపోతున్నాయి, వాటిలో పిల్లల సంఖ్య తగ్గుతుంది, ప్రైవేటు పాఠశాలల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇది సరి అయింది కాదు. దీనివల్ల విద్య మంచిదేం అందదు. విద్య మొత్తం కూడా వ్యాపారం అయిపోయి చదువుకోవడం కాకుండా చదువు కొనడంగా మారిపోతుంది. అంతరాలు అన్నప్పుడు మీరు ప్రైవేటు బళ్ళల్లో చూడండి, 30,000 రూపాయలకు సంవత్సరం చదువు చెప్పే బడి ఉంటుంది, 50,000కి చెప్పేది ఉంటుంది, 2 లక్షలకు చెప్పేది ఉంది, 6 లక్షలు తీసుకొని ఎల్కేజీ చదువు చెప్పి హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. మరి ఇవి అంతరాలు కదా. అంటే ఎన్ని డబ్బులుంటే అటువంటి చదువా? వాస్తవంగా అటువంటి చదువు ఉంటుందా? ఎవరైనా ఒక తరగతి చదువుతుంటే అందరూ అదే సబ్జెక్టు చదువుకోవాలి, అవే నైపుణ్యాలు నేర్చుకోవాలి. కానీ సమాజంలోని ఆర్థిక సామాజిక అంతరాలు పోతేందుకు విద్య తోడ్పడుతుందని మహనీయులు అంబేద్కర్ గారంటే, దానికి భిన్నంగా నేడు ప్రైవేటు విద్యారంగం కొనసాగుతుంది. ప్రైవేటు విద్యారంగాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వ బడి అందరికీ ముద్దుగా ఉండాలి. ప్రతి ఒక్కరి పిల్లలు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి వరకు అందరి పిల్లలు ప్రభుత్వ బడిలో చదువుకోవాలి. అప్పుడే నిజమైన చదువులు వస్తాయి, అప్పుడే పిల్లల మధ్య అవగాహన ఏర్పడుతుంది. అది మా యొక్క లక్ష్యం.